అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో భార్య, భర్త, వాళ్ళ ఒక్కగానొక్క పాప. ఆ పాపకి ఒక నెల పూర్తవ్వస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఆ పాప వాళ్ళ నాయనమ్మ కూడా ఉంటుంది. అందరూ కూడా చాలా సరదాగా, ఆనందంగా ఉంటూ ఉంటారు. ఆ పాప ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఏడవదు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్ల కూడా ఉంటుంది. ఆ కుక్క ఆ పాప దగ్గరికి ఎవరైనా రాబోతున్నా కూడా అస్సలు రానివ్వదు. అందరినీ బాగా చక్కగా చూసుకుంటుంది. తెలియని వాళ్ళని ఇంట్లోకి కూడా రానివ్వదు. చాలా మంచిదనమాట ఆ కుక్క. వీళ్ళందరూ కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఫ్యామిలీ అంతా కూడా సరదాగా సినిమా చూద్దామని టౌన్‌కి వెళ్లారు. టౌన్‌కి వెళ్ళి వచ్చేటప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ ఊర్లో ఒక బ్రహ్మ రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి ఊరి చివర మర్రి చెట్టు దగ్గర ఉంటుంది. ఆ రోజు సినిమాకెళ్ళి ఇంటికొచ్చేటప్పుడు విపరీతంగా వర్షం పడటం వల్ల అనుకోకుండా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికొచ్చిన దగ్గర నుంచి సినిమా చూసి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒక పాప ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. అలాగే మరొక రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న పాప వాళ్ళ నాయనమ్మ అమాంతం కింద పడిపోయింది. అది చూసి పాప వాళ్ళ అమ్మ భయంతో ఒక్కసారిగా ఉరుకులు పరుగుల మీద వెళ్ళి వాళ్ళ నాయనమ్మని లేపింది. పాప మరింత బిగ్గరగా ఏడుస్తుంది. అస్సలు పాలు తాగడం లేదు, అన్నం తినడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించిన తర్వాత వాళ్ళకి ఏమీ దిక్కు తోచలేదు. ఇంట్లో పూజలు చేశారు. ప్రయోజనం లేదు. కుక్క అయితే పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒకటే అరుపులు. గేటు బయట నిలబడి అరుస్తూనే ఉంటుంది. సడన్‌గా ఒకరోజు కుక్క చనిపోయింది. ఇది చూసి ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని పాప వాళ్ళ నాయనమ్మ గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారిని కలిసి ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా వివరించింది. ఇలా గుడికి వెళ్ళినప్పుడు పాప వాళ్ళ నాయనమ్మ ఇంట్లో పాప వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది. ఈలోపు ఆ భయంకరమైన దెయ్యం ఇంట్లోకి వచ్చి ఆ పాపని తనతో పాటు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడే వర్షం పడుతూ ఉంది. ఈలోపు పాప వాళ్ళ నాయనమ్మ దేవుడి పుస్తకము, దేవుడికి సంబంధించిన నీళ్లు ఇంట్లోకి తీసుకొని రావడం వల్ల ఆ దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పూజారి ఒక పెద్ద హోమం చేసి ఇంటి చుట్టూ నిమ్మకాయలు పెట్టి దేవుడి మంచినీళ్ళన్నిటినీ కూడా ఇంటి చుట్టూ చల్లి ఉంచడం వల్ల అప్పుడు ఆ దెయ్యం వీళ్ళకి కనపడి నీకు ఏం కావాలి అని అడిగితే ఆ దెయ్యాన్ని నాకు కడుపు నిండా కోడి మాంసం పెడితే తిని వెళ్ళిపోతాను అని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఇంకా దెయ్యానికి మాంసం పెట్టి తినమని చెప్పారు. ఆ తర్వాత ఆ దెయ్యం కడుపు నిండా తిని ఆ పాపని ఒక పావుగంట సేపు అలా చూసి ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంట్లో అంతా కూడా ఇంకా దేవుడి రక్షలు కట్టారు. ఇంకా ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. పాప ఎప్పట్లాగనే నవ్వుతూ ఉంది.